ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమందు యేసు క్రీస్తుని గురించి మరి యొక్క నూతన సత్యమును మనం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే యేసు క్రీస్తు మన మధ్యవర్తి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మీడియేటర్. మరి ఈ యొక్క దేవుడు మరియు మానవాళి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి మరి ఈ భావన కేంద్రంగా ఉంది ప్రియులారా. దిస్ కాన్సెప్ట్ ఈజ్ సెంట్రల్ టు అవర్ ఫెయిత్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క విశ్వాస జీవితంలో మరి ఇది ఎంతైనా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన యొక్క మధ్యవర్తిగా యేసు పాపం సృష్టించిన అంతరాన్ని పూరిస్తాడు ప్రియులారా. మరి 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 మొదటి ఆదాము ద్వారా ఆ పాపం అందరికీ సంప్రాప్తమై ఉంటున్నది. ఆ పాపం ద్వారా మనం దేవునితోటి సంబంధంను కోల్పోయి ఉంటున్నాము. మరలా దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉంచటానికి మరి యేసు పాపం సృష్టించిన అంతరాన్ని పూరిస్తాడు. యాజ్ మీడియేటర్ జీసస్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యుమానిటీ. మన సృష్టికర్తతో పునరుద్ధరించబడిన సంబంధాన్ని కలిగి ఉండటానికి వీలు కల్పిస్తాడు ప్రియులారా. మనం దేవునితోటి సంబంధం కోల్పోయి ఉంటున్నాం. మరలా దాన్ని పునరుద్ధరించడానికి యేసు ప్రభు అనే దేవుడు ఈ లోకానికి సంబంధించి ఉంటున్నాడు. మరి యేసు ద్వారా మరలా దేవునితోటి సంబంధం, ఆయన యొక్క ప్రియ కుమారులు కావటము, మరలా దేవుని ఉద్దేశాలను అనుసరించి జీవించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ముఖ్యంగా మరి 4 ప్రాముఖ్యమైనటువంటి మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మధ్యవర్తి యొక్క నిర్వచనం, ద డెఫినేషన్ ఆఫ్ ఎ మీడియేటర్. మీడియేటర్ అంటే మరి ఏంటి, దాని అర్థం ఏంటి? మరి మధ్యవర్తిగా యేసు యొక్క పాత్ర, యేసు ప్రభు, జీసస్ రోల్ యాజ్ ఎ మీడియేటర్. మరి అంతేకాకుండా మధ్యవర్తిగా యేసు యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీసస్ యాజ్ మీడియేటర్. మరి అంతేకాకుండా చివరిలో మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మరి మధ్యవర్తి అంటే ఏంటి? ద డెఫినేషన్ ఆఫ్ ఎ మీడియేటర్. ఎవరిని మనం మధ్యవర్తి అంటాం? మధ్యవర్తి అంటే మరి సమ్ వన్ హూ రికన్సైల్స్ టూ పార్టీస్. మరి ఎప్పుడండి మనము మధ్యవర్తిని తీసుకుంటాం? మీడియేటర్స్ 2 పార్టీల మధ్య ఒకవేళ వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు రెండింటి మధ్య కూడా ఇద్దరికి అరేంజ్ చేసేటటువంటి వారిని, లేకపోతే ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు మనం ఎల్డర్స్గా లేకపోతే మీడియేటర్స్గా కొంతమందిని మనం అరేంజ్ చేసుకుంటాం. వాళ్ళే ఇటు అటు 2 వైపులు కూడా వాళ్ళు మరి మాట్లాడతారు. మరి మీడియేటర్గా వ్యవహరిస్తారు. మధ్యవర్తి అంటే మధ్యవర్తిగా వ్యవహరించే వ్యక్తి. మరి మన విశ్వాస సందర్భంలో యేసు దేవునికి మరియు మానవాళికి మధ్య ఈ పాత్ర నెరవేరుస్తున్నాడు ప్రియులారా. యేసు ఏంటంటే ఒక పక్క మరి 1 తిమోతి 2:5లో మంచి మాట రాసినదండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈ వచనంలో మరి ఎంతో తేటగా కనబడుతుంది ప్రియులారా. యేసును ఏకైక మధ్యవర్తిగా స్థాపించి దేవునితో మన సంబంధంలో ఆయన ప్రత్యేక స్థానాన్ని నొక్కి చెప్తుంది ప్రియులారా. మరి దేవుడు ఒక్కడే, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. మరి దేవునికి మరి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. మరి ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఆయనే ప్రియులారా. యేసు ప్రభు నరవతారుడై ఈ లోకానికి వచ్చాడు. హీ కెన్ వెల్ మీడియేట్ ఆన్ అవర్ బిహాఫ్. మన తరపున ఆయనే దేవునితో మాట్లాడగలిగినటువంటి వాడు. ఆయనే మార్గం దేవునికి. ఐ ఆమ్ ద వే అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. మనకు యేసు ప్రభు ద్వారా మనకు దేవునితోటి యాక్సెస్ వచ్చింది ప్రియులారా. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. మరి జీసస్ రోల్ యాజ్ ఎ మీడియేటర్, ఒక మధ్యవర్తిగా యేసు ప్రభు యొక్క పాత్రను చూస్తే ఒకటి ఏంటంటే బలి అర్పణ, సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ప్రియులారా. యేసు మధ్యవర్తిత్వం అంటే ఆయన త్యాగపూరిత మరణంతో మరి అది పాతుకుపోయి ఉంటున్నది. ఇట్స్ రూటెడ్ ఇన్ హిస్ సాక్రిఫిషియల్ డెత్. యేసు ప్రభు ప్రియులారా మనల్ని దేవునితో సంబంధం పరచటం కోసం ఆయనే ప్రియులారా మరి ఒక బలి అర్పణగా అర్పించబడి ఉంటున్నాడు. మరి మార్కు 10:45లో చూస్తే అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ప్రియులారా? అనేకులకు, ప్రతి ఒక్కరి ఈ లోకంలో ఉన్నటువంటి నశించినటువంటి వారి కొరకు, పాపులను వెదకి రక్షించటానికి ఈ లోకానికి అని వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినను. చూడండి ఎంత దేవుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మన పాపములకు శిక్షను తనపై వేసుకున్నాడు ప్రియులారా. మనం చేస్తున్నటువంటి పాపములు, మన పాప జీవితంలో ఒకసారి చూసుకుంటే మనం ఎవరం కూడా యోగ్యులం కాదు. మరి యేసు ప్రభు వారి పాప పరిహారార్థ బలిగా మరి ఆ శిలువ మీద ఆయన చనిపోయి ఉంటున్నాడు. మరి ఆయన యొక్క పరిహారార్థ బలిగా మనకు విమోచన, మనకు రక్షణ, మనకు పాపం మీద విడుదల, క్షమాపణ అనేటటువంటి వస్తున్నది. మరి ఈ ప్రేమ మరియు త్యాగము మనం దేవునిని నమ్మకంగా సమీపించటానికి వీలు కలుగుతుంది ప్రియులారా. దిస్ యాక్ట్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఈస్ వాట్ ఎనేబుల్స్ us టు అప్రోచ్ గాడ్ విత్ కాన్ఫిడెన్స్. మనం కూడా దేవుని ఎంత ధైర్యంగా ప్రియులారా మరి ఎదుర్కోవటానికి మరి ఇది దోహదపడుతుంది. మరి అంతేకాకుండా సమాధానము అంటే రికన్సిలియేషన్, తన మరణము మరియు పునరుద్ధానం ద్వారా యేసు మనల్ని దేవునితో సమాధానపరుస్తాడు. టు రికన్సైల్ విత్ గాడ్. మనం దేవునికి సంబంధం లేకుండా ఉంటున్నాం. ఆదాము ఎప్పుడైతే ఆ తినకూడని పండు తిని ఉంటున్నాడు, దేవునితో సంబంధం పోయింది. నేను చచ్చదు అని చెప్పి ఉంటున్నాడు. ఆ చావటం అంటే దేవునితో సమాధానం లేకుండా పోవటం, సంబంధం లేకుండా పోవటం. ఆ రిలేషన్షిప్ పోయింది. మరి ఆ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ లేదు. మరి ఒక గ్యాప్ అనేటటువంటిది వచ్చింది ఈ దినాల్లో. ఇంకా అనేక మంది ప్రియులారా ఆ గ్యాప్ ఉండి ఆ దేవునితో సంబంధం లేకుండా ఉంటున్నారు. మరి ఇది ఎంతో అవసరమో. కొలొస్సీయులు 1:20 ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. కాబట్టి దేవునికి అది ఇష్టమై ఉంటున్నది ప్రియులారా. ఆయన ద్వారా ప్రియులారా దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఈ సమాధానత చాలా అవసరం ప్రియులారా. దిస్ రికన్సిలియేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రెస్టోరింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మరలా సత్సంబంధం కలిగి ఉండటం కోసం మరి ఇది ఎంతో పునరుద్ధరించడానికి, దేవునితో సంబంధాన్ని మరలా కలిగి ఉండటం కోసం ఈ యొక్క రికన్సిలియేషన్, ఈ సమాధానం అనేటటువంటిది ఎంతో అవసరమై ఉంటుంది. మరి అంతేకాకుండా మధ్యవర్తిగా యేసు యొక్క ప్రాముఖ్యత, దేవుని వద్దకు చేరుటకు ప్రియులారా, వి గాట్ అన్ యాక్సెస్ టు గాడ్. యేసు తన మధ్యత్వం కాబట్టి మనకు దేవునికి ప్రత్యక్ష ప్రవేశం ఉంది ప్రియులారా. We have now direct access to God because Jesus is our mediator. మన తరపున వాద్యం వేయటానికి, మరి మన తరపున రిప్రజెంట్ చేయటానికి now we have Jesus Christ. He is our mediator. దేవుని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేము. కానీ యేసు ప్రభు వారు ఒక పక్క దైవికమైనటువంటి, హీఈస్ డివైన్ ఆన్ వన్ సైడ్, ఇంకొక పక్క హీఈస్ మరి హ్యూమన్ ఆన్ అనదర్ సైడ్. నరుడిగా కూడా ఒకవైపు ఉంటున్నాడు, ఇటు పక్క మనల్ని అర్థం చేసుకోగలడు, అటు దేవునితోటి మరి ఆత్మ ఉంటున్నాడు, ఆయనతో కూడా ఆయన వాద్యం ఆడగలడు. హెబ్రీ 4:16 చూస్తే విశ్వాసంతో దేవుని కృపా సింహాసనాన్ని సమీపించమని, తద్వారా మనం దయ పొందగలము మరియు మన అవసరమైన సమయంలో మనకు సహాయం చేయటానికి కృపను పొందగలము అని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. ఈ ప్రార్థన యేసు మధ్యత్వం ద్వారా మరి సాధ్యమయ్యేటటువంటి బహుమతి ప్రియులారా. దిస్ యాక్సెస్ ఈజ్ ఎ గిఫ్ట్ మేడ్ పాసిబుల్ త్రూ జీసస్ మీడియేషన్ ప్రియులారా. యేసు యొక్క మధ్యత్వం ద్వారానే మనకు ఈ యొక్క మంచి సంబంధం, లేకపోతే ఒక మంచి బహుమానం అని కూడా మరి తెలియజేస్తుంది ప్రియులారా. మరి మన బలహీనతలో వాదించేటటువంటి వాడు, అడ్వకేట్ ఇన్ అవర్ వీక్నెస్. మన యొక్క బలహీనతలు, మనందరం కూడా ప్రియులారా ఎంతో బలహీనలము. మరి ఎంతో మరి ఇహలోక పరంగా మరి మనం ఉన్నటువంటి వారము. దేవునితో మన సంబంధాన్ని మధ్యవర్తిత్వం చేయటమే కాకుండా మన తరపున కూడా వాదిస్తాడు ప్రియులారా. దట్ ఈస్ వాట్ వీ షుడ్ రియలైజ్ ప్రియులారా. మరి నాట్ ఓన్లీ మీడియేట్స్ బట్ ఆల్సో అడ్వకేట్స్ ఫర్ అస్. కాబట్టి మన తరపున వాదిస్తాడు కూడా. రోమా 8:34 చూస్తే
చనిపోయిన క్రీస్తు యేసు, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. ఏంటండి? మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. ప్రైజ్ గాడ్, ప్రైజ్ జీసస్. యేసు ప్రభుని బట్టి మనం ఎంత స్తుతిస్తారు ప్రియులారా. మరి ఆయన ఎంత మన కోసం మరి ఏంటి అంటే మీడియేట్ చేయటమే కాదు, కానీ వాదిస్తున్నాడు కూడా, విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. నిన్నటి దినమందు మనం ఆయన హీ ఇంటర్సీడ్ ఫర్ అస్ అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం. కాబట్టి మరి ఆయన నిరంతర విజ్ఞాపన మన పోరాటాలలో మనం ఎప్పుడు ఒంటరిగా లేమనేటటువంటిది మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మనం తెలుసుకోవాలా మన యొక్క బాధలు, మన యొక్క మరి కష్టాలు, నష్టాలు, మరి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యములు, అస్వస్థతలు, ఇవన్నీ కూడా మన యొక్క ప్రభు వారికి తెలియను. మరి మనం చేయవలసిందల్లా కూడా ఆయన సన్నిధిలో దేనిని గురించి చింతింపడు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటున్నారు ప్రియులారా. మనం చేయవలసిందల్లా whatever problem we have, just ask him. Ask and it shall be given unto you. కాబట్టి his ongoing intercession assures us that we are never alone in our struggles. ఒకవేళ ఎటువంటి స్ట్రగుల్స్ లో ఉంటున్నావో ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో మరి దాని గురించి మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి, అడగండి. తప్పకుండా దేవుడు ఆ సమయంలో మీకు అవసరమైనటువంటిది ఆయన తీర్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఈ రీతిగా ఉండటం వల్ల మనం చేయవలసిందల్లా ప్రార్థనలో ఆయనను సమీపించడం. అప్రోచ్ హిమ్ ఇన్ ప్రేయర్. యేసు ద్వారా మీరు దేవునికి మరి ప్రత్యక్ష ప్రాప్తిని కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకుందాం. ఈ మధ్యవర్తి మీకోసం వాదిస్తారని తెలుసుకొని మనం చేయవలసిందల్లా ఏంటంటే విశ్వాసంతో ప్రార్థనలో ఆయనను మరి సమీపిద్దాం ప్రియులారా. లెట్స్ అప్రోచ్ హిమ్ ఇన్ ప్రేయర్ నోయింగ్ దట్ అవర్ మీడియేటర్ ఈజ్ అడ్వకేటింగ్ ఫర్ us. మరి అంతేకాకుండా ఈ యొక్క శుభవార్తను మనం ఇతరులతో పంచుకుందాము. మరి ఈ యొక్క మరి ఇది తెలుసుకున్నటువంటి వారముగా ఇతరులతో సయోధ్య సందేశాన్ని పంచుకోవటానికి మనం కూడా పిలువబడ్డాం. యాజ్ రిసిపియన్స్ ఆఫ్ దిస్ గ్రేస్ వీఆర్ కాల్డ్ టు షేర్ ద మెసేజ్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ అదర్స్. ఈ యొక్క మరి సయోధ్య సందేశాన్ని ప్రియులారా మనం ఇతరులతో పంచుకుందాం. దేవుడు మనల్ని అనేక ప్రాంతాల్లో ఉంచి ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో ఆయన కొరకు సాక్షులుగా ఉందాం. మరి యొక్క గొప్ప వార్తను మరి ఇతరులకు తెలియజేద్దాం ప్రియులారా. మరి యేసు మధ్యవర్తిత్వం యొక్క అపారమైన బహుమతిని మనం గుర్తిద్దాం ప్రియులారా. మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉందాం. ఈ అవగాహన, కృతజ్ఞత మరి విధేయత కూడిన జీవితాన్ని మరి ప్రేరేపిస్తుంది. ఇతరులతో మరి మన యొక్క పరస్పర చర్యలలో ఆయన ప్రేమ మరియు కృపను మరి ప్రతిబింబిస్తుంది. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ హిస్ లవ్ అండ్ గ్రేస్ ఇన్ అవర్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్. కాబట్టి మరి చివరగా మరి ముగింపులో యేసు మన మధ్యవర్తి. మనం తెలుసుకోవాల్సింది దేవుడు మరియు మానవాళి మధ్య ఆంతర్యాన్ని తన త్యాగపూరిత ప్రేమ ద్వారా తగ్గిస్తున్నాడు ప్రియులారా. హీ ఈస్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమానిటీ త్రూ హిస్ సాక్రిఫిషియల్ లవ్. ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తూ మనం దేవునికి నమ్మకంగా మరి ఉందాం ప్రియులారా. సయోధ్య సందేశాన్ని పంచుకుందాం. లెట్స్ షేర్ దిస్ మెసేజ్ ఆఫ్ రికన్సిలియేషన్ టు అదర్స్. మరియు మరి మన గొప్ప మధ్యవర్తిని గౌరవించే జీవితాలను మనం మరి గడుపుదాం ప్రియులారా. లివ్ లైవ్స్ దట్ ఆనర్ అవర్ గ్రేట్ మెడియేటర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు గొప్ప మధ్యవర్తిగా ఉంటున్నారు, మా కొరకు వ్యాజ్యం ఆడేటటువంటి వారుగా ఉంటున్నారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు. దేనిని గురించి మేము చింతించకుండా మా ప్రతి చింత, వేద, కలతను తండ్రి ప్రభు, బాధను తండ్రి ప్రతిదీ మీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయండి. గొప్ప ప్రభు, మీ నుంచి విడుదల పొందటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించిన వారికి అవసరతల్లో ప్రభు, ప్రతి అవసరతను ప్రభు, క్రీస్తుల సర్వ సంపదలు గుప్తమై ఉంటున్నాయని మీ వాక్యం చెప్పుచున్న తండ్రి ప్రభా. స్వస్థత ఉన్నటువంటి వారిని యేసు నామంలో స్వస్థత దయచేయండి. గొప్ప ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క మరి తండ్రి సమస్యల్లో మీరు సహాయం చేయండి ప్రభా. కుటుంబ సమస్యలో ఉన్నటువంటి వారికి ప్రభా మీరు సహాయం చేయండి. ఇంకా వివాహం కొరకు, సాటి అయినటువంటి సహకారం కొరకు, జీవిత భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి వారికి మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు వాక్యం ద్వారా మీరు విని ఆశీర్వదింపబడితే
మరి ఈ యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క సత్య సువార్తను సయోధ్య సందేశాన్ని మనం ఇతరులతో పంచుకుందాం. ప్రియులారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ను మరి యొక్క క్రింది నంబర్కు కాంటాక్ట్ చేసి మీరు తెలియజేయవచ్చు. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నది. దాని ద్వారా ఈ యొక్క సందేశాలను మీరు వినవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఉంటున్నది. మరి 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 ఈ దినమంతా మీరు ఈ వాక్యం విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.